ట్రంప్ ప్రెసిడెంట్ ఎలక్ట్ అయినప్పటి నుంచి చాలా దేశాల మీద ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ చేస్తున్నాడు. కెనడా ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడోను గవర్నర్ అన్నాడు. పనామా కెనాల్ను తీసేసుకుంటా అంటూ పనామాని హెచ్చరించాడు. గ్రీన్లాండ్ నమ్మేయండి అంటూ డెన్మార్క్ను బెదిరించాడు. నాటోలో బడ్జెట్ 2% కాదు 5% పెట్టండి అని నాటో అధినేతలను హెచ్చరించాడు. బెంజమిన్ నెతన్యాహును తీవ్రంగా విమర్శించేటువంటి ఒక వీడియోను లేటెస్ట్గా షేర్ చేసి ఒక కన్ఫ్యూజివ్ సిగ్నల్ను పంపాడు. ఒకవైపు గాజాపై యుద్ధం తీవ్రంగా ఉంటుంది, నేను అధికారంలోకి వచ్చేలోగా బందీలను అప్పచెప్పకపోతే అంటూనే మరోవైపు నెతన్యాహును విమర్శించేటువంటి వీడియో షేర్ చేస్తే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్కు విషయం అర్థం కాక తలపట్టుకున్నాడు. తర్వాత ఇరాన్ న్యూక్లియర్ స్ట్రైక్స్ని అటాక్ చేయాలంటూ మాట్లాడాడు. ఇంట్రెస్టింగ్గా పుటిన్కు అనుకూలంగా మాట్లాడాడు. పుటిన్ ఉక్రెయిన్పై వార్ చేయడాన్ని ఒక రకంగా సమర్థించాడు. నాటో వచ్చి ఉక్రెయిన్లో తిష్ట వేసుకుంటే ఎవరికైనా ఇరిటేట్ అవుతారు కదా ఎవరైనా అంటూ ఒక రకంగా పుటిన్కు మద్దతుగా మాట్లాడాడు. ఇలా భారతదేశము, ఇండియా, బ్రెజిల్, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికాలతో కూడిన బ్రిక్స్ పైన పడ్డాడు. వీళ్ళు కనుక డాలర్ను వదిలేయాలని చూస్తే సంగతి చూస్తానంటూ బెదిరించాడు. ఇండియానైతే ఇట్ ది బిగ్గెస్ట్ టారిఫ్ కింగ్ అంటూ రెసిప్రోకల్ ప్రతీకార చర్యలు ఉంటాయని ఎదిరించాడు. ఇలా ట్రంప్ ఎవరిని ఏమంటాడో తెలియని పరిస్థితి. మిత్రపక్షాలు, ఆయన మిత్ర దేశాలు, ప్రత్యర్థి దేశాలు ఇలా ఏమీ లేదు. డెన్మార్క్, కెనడా నాటోలో భాగస్వామ్య దేశాలు, అయినా వాళ్ళని వదులుతలేడు. ఇక ఆయన పక్కన ఇంకో యాక్టర్ ఉన్నాడు, ఇలాన్ మస్క్. ఈయన ఆస్ట్రేలియాను ఫాసిస్ట్ ప్రభుత్వం అన్నాడు. ఆస్ట్రేలియన్ ప్రభుత్వాన్ని బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ రాజీనామా చేయాలన్నాడు. జర్మన్ ఛాన్సలర్ను తిట్టాడు. ఇలా ఇలాన్ మస్క్ రెచ్చిపోతున్నాడు. సో ట్రంప్, ఇలాన్ మస్క్ రెచ్చిపోతుంటే ప్రపంచ అధినేతలు ఎలా రియాక్ట్ కావాలో అర్థం కావడం లేదు. ట్రూడో వచ్చి ట్రంప్ను కలిసిపోయాడు. ట్రంప్తో పనిచేసేందుకు ఉక్రెయిన్ యుద్ధం ఆపడానికి రెడీ అంటూ పుటిన్ ప్రకటించాడు. ఇలా ఒక్కొక్కరు మీకు ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడాడు. ఇలా కొంతమంది ఫోన్లో మాట్లాడుతున్నారు, కొంతమంది రాజీ పడుతున్నారు, కొంతమంది ట్రంప్ని ఇంప్రెస్ చేస్తానికి ఏకంగా వచ్చి ఆయన హాలిడే రిసార్ట్లో ఆయనతో గోల్ఫ్ ఆడిపోతున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా రియాక్ట్ అవుతున్నారు. ఇలా వరల్డ్ లీడర్స్ ఎలా ట్రంప్ను అర్థం చేసుకోవడం, సో ట్రంప్ను అర్థం చేసుకోవడమే డిఫికల్ట్గా ఉంది అని జర్మన్ ఛాన్సలర్ పేర్కొన్నారు. డిఫికల్ట్ టు అండర్స్టాండ్ అని. ఇటలీ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోనీ మాత్రం ట్రంప్ పట్ల సానుకూలంగా మాట్లాడారు. ఇటలీ ప్రైమ్ మినిస్టర్ను కూడా ట్రంప్ బాగా పొగిడేశాడు. మార్క్ జుకర్బర్గ్ లాంటి వాళ్ళు వచ్చి ట్రంప్తో భోజనం చేసి ట్రంప్ కోరిన విధంగా మెటాలో ఫ్యాక్ట్ చెక్కర్స్ని తీసేస్తూ ప్రకటన చేశారు. ఇలా పొలిటికల్ లీడర్సే కాదు, ఈవెన్ బిజినెస్ లీడర్స్ కూడా ట్రంప్తో ఎలా హౌ టు డీల్ విత్ ద ట్రంప్ అనే విషయంలో పెద్ద ఎక్సర్సైజ్ చేస్తున్నారు. దే ఆర్ టేకింగ్ లెసన్స్. ఎందుకు అంటే ట్రంప్ ఈజ్ హైలీ అన్ప్రెడిక్టబుల్. ఎప్పుడు ఏమంటాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు, అన్నది చేస్తాడో లేదో తెలియదు, అన్నది చేయవచ్చు. ఇలా గందరగోళం డొనాల్డ్ ట్రంప్ అంటే. ఇందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే మెక్సికన్ ప్రైమ్ మినిస్టర్ మాత్రం ట్రంప్ను చెల్లుమనిపించేలా రియాక్ట్ అయ్యారు. నిజంగా మెక్సికన్ ప్రైమ్ మినిస్టర్ డిజర్వ్స్ ఆల్ ద ప్రైజ్. ట్రంప్ బాగా అటాక్ చేస్తున్న కంట్రీ మెక్సికోను ఇట్స్ ఎ డేంజరస్ ప్లేస్ అన్నాడు. మెక్సికోలో కార్టెల్స్, గుత్త సంస్థలు నడుపుతున్నాయన్నాడు. పెద్ద ఒక ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ మెక్సికో నుంచి పెద్ద ఎత్తున వస్తున్నారంటూ అటాక్ చేశాడు. ఇలా మెక్సికోను ఎంత టార్గెట్ చేయాలో టార్గెట్ చేశారు. అదంతా మెక్సికో ఒక రకంగా భరిస్తూ వచ్చింది. ఎందుకంటే అమెరికా, మెక్సికో మధ్య ఉన్న రిలేషన్షిప్ అలాంటిది కనుక అమెరికా అవసరం మెక్సికోకు ఉంది కనుక వ్యాఖ్యానించింది. ఏకంగా మెక్సికో నుంచి వచ్చే ఎగుమతులు అంటే అమెరికా మెక్సికో నుంచి చేసుకునే దిగుమతుల పైన
25% టారిఫ్ విధిస్తానన్నాడు. ఇవన్నీ అంటుంటే మెక్సికో కొంత సానుకూలంగా కూడా స్పందించింది. ఇప్పుడు ఇల్లీగల్ మైగ్రేషన్ పైన ఖచ్చితంగా మేము యాక్ట్ అవుతాం, డ్రగ్ మినేస్ పైన యాక్ట్ అవుతామని మెక్సికో ట్రంప్కు హామీ ఇస్తూనే వచ్చింది. కానీ ట్రంప్ ఆగుతాడా? ఆగకుండా ఏకంగా గల్ఫ్ ఆఫ్ మెక్సికో అనే ప్రాంతం, ఇది ఒక వాటర్ టెరిటరీ, అంటే యునైటెడ్ స్టేట్స్, మెక్సికో, క్యూబా, ఈ 3 దేశాలు కలిపిన ప్రాంతాన్ని గల్ఫ్ ఆఫ్ మెక్సికో అంటారు. దాని పేరు మార్చేస్తా అంటాడు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో కాదు, గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తా. గల్ఫ్ ఆఫ్ అమెరికా, వాట్ ఎ బ్యూటిఫుల్ నేమ్ అన్నాడు. అంటే మెక్సికో అంటే డర్టీ నేమ్ అని ఆయన ఉద్దేశం. గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చి వాట్ ఎ బ్యూటిఫుల్ నేమ్ అన్నాడు అనుకోండి. నాగేశ్వర్ అనే పేరుని ఇంకో పేరు పెట్టి వాట్ ఎ బ్యూటిఫుల్ నేమ్ అంటే అర్థం ఏంటి? నాగేశ్వర పేరు బాగలేదనే కదా. సో ఆ మాట ఎప్పుడైతే అన్నాడో మెక్సికో ప్రైమ్ మినిస్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా రియాక్ట్ అయ్యారు. నిజమే, గల్ఫ్ ఆఫ్ అమెరికా ట్రంప్కు వాట్ ఎ బ్యూటిఫుల్ నేమ్ అంటున్నాడు కదా, మెక్సికన్ అమెరికా అందాం, అమెరికాను, వాట్ ఎ నైస్ నేమ్ అన్నది. సో మెక్సికన్ అమెరికా పేరు మార్చేద్దాం. గల్ఫ్ ఆఫ్ మెక్సికో అనేది 1607 సంవత్సరపు మ్యాప్ చూపెడుతూ మెక్సికన్ ప్రైమ్ మినిస్టర్ చూడండి ఎప్పుడు ఈ పేరు వచ్చింది గల్ఫ్ ఆఫ్ మెక్సికో. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక దేశంగా ఏర్పడటానికి 169 ఇయర్స్ ముందు, 169 సంవత్సరాల ముందు అమెరికా ఒక దేశంగా ఏర్పడక ముందు కూడా ఈ ప్రాంతాన్ని గల్ఫ్ ఆఫ్ మెక్సికోగానే పిలిచేవారు. ఆ వరల్డ్ మ్యాప్ 1607 మ్యాప్ చూపెడుతూ అన్నారు. ఇప్పుడు ట్రంప్ ఎవరు? యునైటెడ్ నేషన్స్ కూడా ఈ టెరిటరీని, వాటర్ టెరిటరీని గల్ఫ్ ఆఫ్ మెక్సికోనే పిలుస్తారు. ప్రపంచమంతా దీన్ని గల్ఫ్ ఆఫ్ మెక్సికోనే పిలుస్తారు. ట్రంప్ ఇవాళ వచ్చి గల్ఫ్ ఆఫ్ అమెరికా అంటాను అంటే ట్రంప్ తన అమెరికా మ్యాప్లో ఏమన్నా పెట్టుకోవచ్చు. కానీ అమెరికాలో ఇంట్రెస్టింగ్ రాజ్యాంగం చట్టం ఉంటుంది, అది ఫెడరల్ దేశము. ఈవెన్ ట్రంప్ దాన్ని గల్ఫ్ ఆఫ్ అమెరికా అన్నా ఆయన దేశంలో ఉన్న 50 రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రము గల్ఫ్ ఆఫ్ మెక్సికో గల్ఫ్ ఆఫ్ అమెరికా అనాల్సిన అవసరం లేదు. స్టేట్స్ హ్యావ్ అగైన్ రైట్. సో అమెరికాలో రాష్ట్రాలకు కొన్ని హక్కులు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇలా ట్రంప్ వ్యాఖ్యానించడాన్ని తప్పుపడుతూ మెక్సికన్ అమెరికాను పిలుద్దాం, వాట్ నైస్ నేమ్ అన్నది. నిజమే, మరి అమెరికాలో ఇప్పుడు మెక్సికో నుంచి వలస వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువైపోయారు. అందుకే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనకుండా యునైటెడ్ మెక్సికన్ అమెరికా అని కూడా పేరు పిలవచ్చేమో. సో అది వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్ గల్ఫ్ ఆఫ్ అమెరికా అయినప్పుడు వాట్ ఎ నైస్ నేమ్ మెక్సికన్ అమెరికా అంటూ మెక్సికన్ ప్రైమ్ మినిస్టర్ ట్రంప్ ముఖం మీద కొట్టేశారు, చెంప చెల్లుమనిపించారు. అంటే మెక్సికో చాలా క్లియర్గా ఎక్కడైతే కోఆపరేట్ చేయాలో డ్రగ్ అబ్యూస్ పైన, ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ పైన మేము కోఆపరేట్ చేస్తానికి రెడీ అంటున్నారు. కానీ ఎక్కడైతే ఒక అతిగా ప్రదర్శిస్తున్నాడో అక్కడ ట్రంప్కి చెక్ పెట్టాలనే విధానం మెక్సికన్ ప్రైమ్ మినిస్టర్ తీసుకున్నట్టున్నారు. అందుకే ట్రంప్ చెంప చెల్లుమనిపించారు మెక్సికన్ అమెరికా అని. దానికి మరి ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు. అసలు మెక్సికో పేరే మారుస్తా అంటాడేమో చూద్దాం.